మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ సహా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ప్రభావం ఉండే అవకాశాలున్నాయని తెలిపింది ఐఎండీ. కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. మిగతా జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇటు మోంతా తుఫాన్ తీరం దాటిన సమయం నుంచి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమలాపురం వద్ద అయితే ఇటు తీరం దాటిన సందర్భంలో ఆ క్రమం నుంచి ఇటు భారీ ఈదురుగాలతో పాటు వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైం తెలంగాణలోని అన్ని జిల్లాల వ్యాప్తిలో కూడా భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ముందస్తు నుంచి అంచనా వేసినట్టుగా ఇటు తెలంగాణ రాష్ట్రం పైన కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు భారత వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొన్నట్లుగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరికొన్ని జిల్లాలలో కూడా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను కూడా ఇటు వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో అయితే రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి వేళలో భారీగా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే ఒకసారిగా ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. రాత్రి నుంచి మొదలైనటువంటి వర్షం అయితే ప్రస్తుతం కూడా కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే రోడ్లపై ప్రజలు రావాలంటే కొంత జంకుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్లోని వివిధ లోతట్టు ప్రాంతాలకు అయితే భారీ జలమయమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధాన రహదారులపై అయితే ఇటు కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షం కారణంగా అయితే వాటర్ కొన్ని ప్రాంతాలలో స్టాగ్నేట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు వాటర్ను క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ యొక్క వాతావరణ పరిస్థితులు మనం గమనిస్తే ఈరోజు సాయంత్రం వరకు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడంతో మరొక 24 గంటలు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే నిన్న తీరం దాటిన సందర్భంలో తీరం దాటిన తర్వాత 12 గంటల పాటు కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలకు అటు జనజీవనం స్తంభించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఇటు కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.